హలో నిమిషేశ్వరం. గూగుల్ ఉద్యోగుల్ని బయటికి పంపించడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా అనౌన్స్ చేసింది. జనరల్‌గా మనం వీఆర్ఎస్ అంటాం. అంటే విధుల్లో ఉండగానే తప్పుకునేటువంటిది వాలంటరీ రిటైర్మెంట్ అంటాం. కానీ గూగుల్ ఏం చేసిందంటే ప్రైవేట్ కంపెనీ కాబట్టి వీఈపీ స్వచ్ఛంద పదవి విరమణ ప్యాకేజీని కూడా అనౌన్స్ చేసింది గూగుల్. మీరు ఏ లక్ష్యాలను చేరుకోలేము అనేటువంటి ఒపీనియన్ మీకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. కంపెనీ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. వీఈపీ అనేటువంటి ప్యాకేజీ స్వచ్ఛంద పదవీ విరమణ అనేటువంటి ప్యాకేజీని మేము ప్రకటిస్తున్నాము. దీని ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం మాకు ఏఐకి సంబంధించినటువంటి లక్ష్యాలని చేరుకునే ఉద్యోగులు మాత్రమే కావాలి. ఆ దిశగా మీరు కనుక పని చేయగలిగితే మీరు కంటిన్యూ కండి. లేదంటే మీరే స్వచ్ఛందంగా వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే కనుక అప్ టు మార్క్ లేకపోతే కనుక గూగుల్కి సంబంధించినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంటే గౌరవంగా సాగనమ్ముతుంది. అలా కాకుండా స్వచ్ఛందంగా మీరే వెళ్ళిపోండి అని చెప్తోంది. మీ అవసరం ఇక లేదు అని చెప్తోంది గూగుల్. అయితే కొన్ని విభాగాలకు మాత్రమే ఈ ఈ ప్యాకేజీని వర్తింపజేస్తున్నారు. ఏ విభాగాలకి ఈ ప్యాకేజీని అనౌన్స్ చేస్తున్నారు అని అంటే యాక్చువల్గా వీఈపీ తీసుకోవాలని ఎక్కడ అనౌన్స్ చేశారంటే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో సొల్యూషన్స్ టీము, అలాగే సేల్స్ టీము, కార్పొరేట్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ 3 విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ వీఈపీ ప్యాకేజ్ కింద మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అయితే అమెరికాలో ఉండేటువంటి కస్టమర్ సేల్స్ టీము, అలాగే ఇతర కస్టమర్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. మిగతా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుందని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఈయన బిజినెస్ ఇన్సైడ్ బిజినెస్ సంబంధించినటువంటి ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన అనౌన్స్ చేసి ఇక్కడ అంతర్గత లేఖలో ఉద్యోగులకు కూడా తెలియజేశాడు. ఈయన గ్రూప్ బిజినెస్ ఆఫీసర్ ఈయన. సో ఈయన దాని ప్రకారం మీరు ఈ పథకం కింద వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఉద్యోగులు వెళ్ళండి అని చెప్పారు. ఇది బయట పెట్టింది ఎవరు అని అంటే బిజినెస్ ఇన్సైడ్, అమెరికాలో ఒక మంచి పత్రిక బిజినెస్ గురించి, బిజినెస్ ఇన్సైడర్ అనేది బయట పెట్టింది. అదేం చెప్తుందంటే ప్రస్తుతం వాతావరణం బిజినెస్కు అనుకూలంగా లేదు అని చెప్తుంది గూగుల్. దాంతోపాటు ఏఐ లక్ష్యాలను పెట్టుకుంది. ఆ లక్ష్యాలని కనుక మీరు చేరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏడాది జూన్, అక్టోబర్లో ఈ ప్యాకేజీని మీరు ఉపయోగించుకొని ఇంటికి వెళ్ళిపోండి అని గూగుల్ చెప్తుంది. గూగుల్ లాంటి సంస్థ ఇలా చెప్పింది అని అంటే మిగతా సంస్థల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే అనేక మంది ఐటీ దిగ్గజాలు ఏం చెప్తూ ఉన్నాయంటే రాబోయేటువంటి 5-6 నెలల్లో ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో 80% ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్ ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.